హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాప్ జోన్. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు మనం అఖిల్ అక్కినేని సినిమా జర్నీ చూద్దాం. చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలైన హీరోగా చేసిన ప్రతి సినిమాను వరుసగా చూద్దాం. నంబర్ 1 సిసింద్రి 1995 ఇయర్లో రిలీజ్ అయింది. చిన్నప్పుడే సిసింద్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో తన నటనకు మంచి గుర్తింపు లభించింది. నంబర్ 2 మనం అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన మనం మూవీ. స్పెషల్ క్యామియోగా అఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. అది అక్కినేని ఫ్యాన్స్కి పెద్ద సర్ప్రైజ్. నంబర్ 3 అఖిల్ 2015లో రిలీజ్ అయింది. ఈ సినిమాతో అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. యాక్షన్, డ్యాన్స్కు ప్రశంసలు వచ్చినప్పటికీ సినిమా బాక్సాఫీస్ వద్ద సరిగా ఆడలేదు. నంబర్ 4 హలో విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో వచ్చిన హలో సినిమాలో నటన, ఎమోషన్స్కు మంచి ప్రశంసలు వచ్చాయి. అయితే సినిమా కమర్షియల్గా ఆశించిన స్థాయికి చేరుకోలేదు. నంబర్ 5 మిస్టర్ మజ్ను రొమాంటిక్ ఎంటర్టైనర్గా వచ్చిన మిస్టర్ మజ్ను సినిమాలో స్టైలిష్ లుక్తో ఆకట్టుకున్నాడు. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరిగా ఆడలేదు. నంబర్ 6 మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అఖిల్ ఇంకా పూజా హెగ్డే కలిసి నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అఖిల్ కెరీర్లో తొలి పెద్ద కమర్షియల్ విజయంగా నిలిచింది. ఈ సినిమాతో మంచి కమ్బ్యాక్ ఇచ్చాడు. నంబర్ 7 ఏజెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్ కోసం అఖిల్ భారీ శారీరక మార్పు చేశాడు. ఆయన కష్టానికి ప్రశంసలు వచ్చాయి. సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. నంబర్ 8 లెనిన్ 3 years తర్వాత వచ్చిన లెనిన్ మూవీతో అఖిల్ మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మూవీ రిలీజ్ అయిన వెంటనే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. అఖిల్ కెరీర్లో కీలక మలుపుగా నిలుస్తుంది. మూవీకి మంచి టాక్ వచ్చి కలెక్షన్స్ వస్తున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయిన అఖిల్ జర్నీ సక్సెస్, ఫెయిల్యూర్ రెండూ ఉన్నాయి. కానీ ప్రతి సినిమాతో కొత్తగా ప్రయత్నిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అఖిల్. ఇది అఖిల్ ఫుల్ మూవీ జర్నీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.